దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి మీ అందరి కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ బాగుండాలి. మీరు చేస్తున్న పనిపాట్లను దేవుని కృప కాపుదల మీకు అనుగ్రహించి మీ కష్టార్జితం దేవుడు ప్రతిఫలం అనుగ్రహించును కాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, మరి దేవుడిచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలు మరి మీతో మాటలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం నుంచి దేవుడు తగిన సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చింపజేస్తూ ఉంటాడు. మరి ఒక రోజు ఒక మాటను మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఒక అంశం ఏంటి కనుక దేవుని యొక్క మాట మనకి స్పష్టంగా రాయబడుతుంది. అత్రొత్త జ్ఞానము వ్యర్థము. అత్రొత్త అనగా జ్ఞానము వ్యర్థం. ఏదో మనం చేయాలని ఏదో చేస్తూనే ఉన్నాం. ఈ త్రొత్త జ్ఞానము అనగా ప్రియ దేవుని బిడ్డలారా ఎలాగుంటుందంటే కనుక దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఏ రీతిగా రాయబడింది? త్రొత్త జ్ఞానము అనగంటే కనుక దేవుని అనుసరించక మనుషుల పారంపరము అంటే మనుషుల రీతిగా అనుసరించే వారుగా ఉన్నారు. అండ్ ఈరోజు గమనించాలి, దేవుని అనుసరించడం మానేసి మనుషులము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు ఏది చేస్తే దాన్ని చేయాలి. ఒక గొర్రె ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాం కదండి. ఒక మనిషి ఏది చేస్తున్నామో నీవు కూడా అదే పారంపరముగా అనుసరిస్తూ ఉన్నావు. అందుకే ఈ త్రొత్త జ్ఞానము ఎవరో చేస్తే నువ్వు చేయకు. నీకంటే ఒక జ్ఞానం ఉంది, నీకంటే ఒక ఆలోచన ఉంది, నీకంటే ఒక ఏదో చేయాలని ఆశ ఉంటుంది. చాలామంది ఇలాంటివన్నీ విడిచిపెట్టేస్తున్నారు. వాడు ఏం చేస్తే అది చేస్తున్నాడు. అది మంచో చెడో తెలియదు. అవును కదండి. అందుకని దేవుని ఒక మాట అంటుంది, మనం వాక్యము ద్వారా చూస్తున్నాం. కొలసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం కాంచి మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి మాట రాయబడింది. ఆయనను అనుసరింపక ఎవరనండి? ఆయనను అనుసరింపక ఎవరు అనుసరించడంలో? ఆయనను అనుసరించక మనుషులను పరంపారము అనగా వచ్చే ఆచారాన్ని ఏం చేస్తారో పరంపారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరాకర్తృత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పాడైపోయిన దాన్ని ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట అండి. ఈ మాట మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు ఈ మనుషులను అనుసరించారు కదా, మరి మోసకరమైన వాటి పడిపోయారు కదా. మరి ఎలాంటి జ్ఞానం ఉంది? త్రొత్త జ్ఞానము అంటే అది వ్యర్థము. ఏదో మంచిది అనుకున్నారు, వెళ్ళారు, అదే జ్ఞానంలో ఉండిపోయారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ జ్ఞానము ఎందుకు పనికిరాదు? అవునా కదా. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, ఈ త్రొత్త జ్ఞానము ఎవరైతే అనుసరించారో ఆయనను అనుసరించక మానేసి ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించారు. అవునండి ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోకస్థలమైన వాటిని అనుసరించారు. ఈ లోకమైన వాటిని అనుసరించుకుని ఈ లోకమైన వ్యర్థమైన అన్ని కూడా ఇది నావే అని అనుసరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరిని అనుసరించాలంటే కనుక అంటే ఎవరిని అనుసరించాలి వాక్యం చెప్తుంది. మనం ఎలా జీవించాలో వాక్యం చెప్తుంది, ఎలా నడవాలో వాక్యం చెప్తుంది, ఎలా బ్రతకాలో వాక్యం చెప్తుంది. ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నాం ఏంటి? ఇవన్నీ వదిలేసి ఏం చేస్తున్నాం చెప్పండి? వదిలేసి ఏం చేస్తున్నాం? త్రొత్త జ్ఞానము అంటే వ్యర్థమైన వాటికి మనము లోబడిపోతున్నాం. అందుకే దేవుని వాక్యం చూసారని, త్రొత్త జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనను ఉండునేమో అయ్యా జాగ్రత్త. అలాంటి వాటికి నువ్వు లోబడిపోతున్నావా? అలాంటి వాటికి వెళ్ళొద్దు అయ్యా. అలాంటి వాటిని అనుసరిస్తున్నావా? అలాంటి వాటికి నువ్వు అనుసరించద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది. కానీ మనము అలాంటి వారు ఉంటే కనుక నువ్వు జాగ్రత్తగా చూసుకోను ఏంటి? జాగ్రత్తగా ఉండాలంట. ఒక మనిషిని మనం చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు అది నీకు మంచిగా లేదనుకో, మనం ఏం చేయాలంటే దాన్ని అనుసరించడం మానేయలే. నువ్వు జాగ్రత్తగా ఉంటూ నేర్చుకోవాలి. ఏదో వెళ్ళిపోదాంలే. ఈరోజు చాలామంది ఎలాంటి వారండి? త్రొత్త జ్ఞానం కలిగిన వారు. ఈ త్రొత్త జ్ఞానం అంటే ఏదో ఒకటి అవుతుంది అంతే. నీకంటే ఒక ఆలోచన లేదు,
అంటే నీకన్నా ఆశ లేదు, ఎవరు ఏది చెప్తే అది వినేయడము, వెళ్ళిపోవడము. ప్రియ దేవుని పిల్లరా, అందుకే దేవుడి వాక్యం అంటుంది కాబట్టి మనమును దేవుని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మనం ఒక మాట గమనించాలండి. దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి ఆ వాక్యంలో ఎలా నడుచుకోవాలండి. అందుకే ఏలైనగా దైవత్వము అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతగా శరీరము క్రీస్తునందు నివసించుతున్నది. అంటే ప్రతిదీ కూడా ఆయన ఎప్పుడైతే మనం జీవించబడతామో, ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటామో, మన సర్వ శరీరములను ఎలా ఉందని ఆయన పోలు నడుచుకునే వారుగా ఉంటుంది. లేదంటే మనము ఎవరు అనుసరించామంటే ఈ మనుషులని ఈ పారేపారం అనగా వచ్చే ఏంటి ఈ మాటకి అర్థం తెలుసండి, ఏదో వచ్చిన శాస్త్రాలు పెద్దలు అనుసరిస్తున్నారు, నేను అనుసరి ఈ పారేపారం అంటే ఎప్పుడో పూర్వకాలం నుంచి వచ్చింది ఒకనండి. ఈ పూర్వకాలం నుంచి వచ్చింది మేము అలాగ అనుసరిస్తున్నాం, అదేంటో తెలియదు. వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఈరోజు చాలా మంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదన్నా ఒక కుటుంబంలో జరిగిందనుకో వాళ్ళకి శాస్త్రాలు నాకు అర్థం కాదు, వాళ్ళకి అదేంటో అర్థం కాదు. ఒక రోజు అంటారు, ఆ రోజునే నిష్ఠగా పాటిస్తారు ఎవరైనా సరే అండి. ఏదైనా ఒక చేయడంకో పలానా రోజు అంతే, ఆ ఒక్క రోజు తప్ప అది మంచిదో చెడో లేదో అని అనుసరించరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వినాలి. పూర్వకాలంలో ఏదో అలా అనుసరించారండి, ఈరోజు మేము అనుసరిస్తున్నామండి. వాళ్ళు చెప్పారు, మా పెద్దలు చెప్పారండి, ఈరోజు మేము చెప్తున్నామండి. మీరు దేవుని వాక్యం చెప్పలేదు, మీకు పెద్దలు ఎప్పుడో చెప్పారు, మీరు ఆ మాటను అనుకుంటున్నారు తప్ప దేవుని వాక్యం ఎలా మనకి బోధిస్తుంది, దేవుని వాక్యం ఎలా మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి వాక్యానికి లోబడాలి, వాక్యసరంగా మనం జీవించబడాలండి. ఎప్పుడైతే ఆయన వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవించబడతామో, పెద్దలు చెప్పేది వారు చెప్పేది కాదు, కానీ నువ్వు ఏమనుకుంటున్నావు, ఈరోజు నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, దేవుని వాక్యము మనకి అనుదినమును కూడా అనుసరించబడుతుంది. అందుకే మరియు ఆయన యందు మీరును సంపూర్ణలై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సుపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన అందరికి శిరస్సే ఉన్నాడండి, ప్రధానులకు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక శిరస్సే ఉన్నాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం ఏంటంటే ఆయన మీరు సంపూర్ణముగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. ఎవరినందు సంపూర్ణంగా ఉండాలి, ఈ లోకమునందు ఉండాలా, ఆయన ఎందు ఉండాలా. చాలామంది అంటారు, ఈ లోకమంది నాకు చాలా బాగుందండి, ఆయన ఎందు నాకు ఏమొస్తుందండి అన్నారా లేదు. ఈరోజు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఈయన వాక్యము వారికి అర్థం కాక, ఆ వాక్యం సారాంశాలు వారికి తెలియక. ఎందుకంటే సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుందండి, అవునా కదా? సత్యం ఎప్పుడు మీకు చేదుగా కనిపిస్తూ ఉంటుంది. కాకరతను ఎంత చేదు కనిపిస్తుంది, ఎంత ఆరోగ్యం మంచిది. అలాంటి ఏం చేస్తారంటే చేదు కాబట్టి మనకు అవసరం లేదు అంటే వాక్యం కూడా అనుసరించలేదు. ఈ లోకంలో చూడండి, మన పాతాలోకి వెళ్ళిపోయినప్పుడు ఈరోజు మనకు స్వర్గం చూపిస్తామంటే ఏంటి, అయ్యా మన కళ్ళ ముందుకి అందంగా కనిపించి ఈ సాతాను కూడా ఏం చేస్తాడండి, ఆ యూబులోకి లాగేస్తూ ఉంటాడు. మన జీవితానికి ఆ పాడు చేస్తాడండి. ఇంకా మనం ఎందులోకి వెళ్ళలేము. ఇంకా ఆ పాప యూబులో పడిపోయి తప్పు మీద తప్పు చేస్తూ ఉంటాం. ఒక సంబంధించుడికి మరొక మాట, మధ్య సంబంధించుడికి మరొక మాట, ఇలా మనం ఏమైపోతామండి, జీవితాంతరం పాపము చేసేవారు ఉంటాం. అంటే ఈరోజు మన త్రొత్త జ్ఞానము కలిగిన వారము, అంటే త్రొత్త జ్ఞానము వ్యర్థము అని వాక్యం చదివిస్తుంది. ఈరోజు అదే అనుసరిస్తుంది. ఎవరిని? మనుషులు పాలించారు, ఆ మనిషి చేశాడు, నేను చేస్తాను. ఇదే కదా మన ఆలోచన. మరి ఇంతగా బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు ఎప్పుడైనా అనుసరించావా? నీకు నీవు ఏ రోజైనా సరి చేసుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం ఉండాలండి. వాక్య ప్రకారంగా జీవించాలి, ఆయన మాటలో నడవాలి. ఎప్పుడైతే మనకు మనం సరి చేసుకున్నామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదో మనం సరి చేసుకోకుండా ఏదో నామకార్థంగా ఉండి మందిరికి వెళ్తున్నాం వస్తున్నాం అని మా జీవితాన్ని గడిపేస్తే ఎన్ని రోజులండి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి, నెలలు గడిచిపోయి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక రోజులు మనకి వయసు అయిపోయి గడిచిపోతుంది తప్ప ఏ రోజు దేవుని యొక్క మాట నువ్వు తెలుసుకోలేదన్నమాట. అంటే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాగ జీవిస్తున్నామంటే కనుక పట్టింపులు చాలా కొంతమంది అండి. అసలు ఎంత చేదత్వం వాళ్ళకే. క్రైస్తవులుగా ఉన్నా కానీ ఏది అనుసరిస్తారండి,
మనుషుల పారంపరం. ఈ మనుషుల పారంపరం ఎప్పుడైతే అనుస్తారో చెప్పారు నేను చేస్తున్నాను. ఇంకా నీకు దేవుడు ఎందుకు చెప్పండి? ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు నువ్వు వాక్యం పెట్టున్నావు? అలా అర్థమవుతుందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతుందా? ఎప్పుడు నీ హృదయాన్ని మార్చుకున్నావు? అసలు ఏదో నామకంతా క్రైస్తవుని చెప్పుకునే వ్యక్తిగా ఉన్నావు అంతే. మనలో మార్పు చెందాలి. ఏదో నేను బాప్టిజం పొందేశానయ్యా, 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు గడిచిపోయిందండి. అసలు అన్ని సంవత్సరాలు గడిచిపోయింది, వీళ్ళు ఏం గడిచింది? అసలు ఏ రోజైనా నీ హృదయం మార్పు చెందిందా? నువ్వు ఏ రోజున పరీక్షించుకున్నావు? ప్రభు నేను ఇలా ఉన్నాను, నా హృదయం ఇలా ఉంటుంది, ఈ లోకసనే జీవిస్తున్నాను, నేను విడిచిపెట్టానా అని ఏ రోజున ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. అలా మనము ఆలోచించగలిగిన అప్పుడు మనకి ఏమవుతుంది? మార్పు చెందుతుంది. అప్పుడు ఆయన యందు ఏం చేస్తామండి? సంపూర్ణంగా ఉంటాం. ఆయన సంపూర్ణంగా ఉండి ఏం పరిస్థితి తెలిసిన వాళ్ళందరినీ కూడా మీరును సంపూర్ణంగా ఉన్నారు కనుక ఆయన సమస్తము ప్రధానులకును అధికారులకును శిరస్సుమై, అంటే శిరస్సు ఏమన్నాడు మనందరికీ అంత అధికారం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏదో పొందుకుంటున్నాం? ఎలాగుంటున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఈ లోక సంబంధం ఎంత మనం రాయబడింది కదా, లోక సంబంధమైన మూల పాఠమును అనుసరించావా అంటే ఏదో ఒకటి ఎక్కడండి? ఈ లోకమనే మూలపాఠం అనుసరించి నడుచుకుంటే ఏమైపోతున్నాం? మోసకరమైన నిరర్ధకత్వ జ్ఞానమును కలిగి ఉన్నాం. జాగ్రత్త జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని అనుదినం హెచ్చరిస్తుందండి, మనతో మాట్లాడుతుంది. ఈ మాటలు ఎంతమంది నేర్చుకోగలుగుతున్నాం, ఎంతమంది జీవించగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం కలిగి నడుచుకుని జీవించినట్లయితే కనుక మనం అందరం కూడా ఏం చేస్తామంటే ఆయన యందు కూడా మనము పరిపూర్ణమై ఉంటాము అనే అధికారం ఎందును, ప్రధాని ఎందును అండి అందరికీ ఏం చేస్తారంటే మనందరినీ కూడా ఆయన అధికారులు శిరస్సుపై ఉంచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నా సొత్తు అన్నాడు. అవునా కాదండి? నువ్వు నా సొత్తు అంటే నువ్వు నా మనిషి. ఈరోజు మనం ఏం చేస్తాం? ఈ లోక సంబంధమైన మనుషులకు ఏదో ఒక పారంపరం పరిస్థితి వచ్చింది కదా, ఏదో ఆలోచించారు, పెద్దలు చెప్పారు, నేను చేస్తున్నాను, ఇంకా అదే జీవితం, అదే బ్రతికైతే ఇంకెక్కడండి? ఎక్కడేసిన గొంగలి అక్కడే మనం కదలకుండా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితం కాకుండా దేవుని వాక్యం అంటుందండి ఏమిటంటే అనుసరించుకుని నడుచుకుని ఆయనను మన స్థిరంతమైన జీవితాన్ని ఉంచుకోవాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు కూడా నిలిచి ఉంటాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి కొన్ని సందర్భంలో అంటాడు, మనము ఆయన ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అవునా కదా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రేమించి ఒకసారి జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకో. కానీ దేవుడు నిత్యము నిన్ను ప్రేమిస్తున్న నిరంతరము నీకు తోడుగా ఉన్నాడండి. ఆయన ప్రేమించలేకపోతే, ఆయన మనకు తోడుగా లేకపోతే ఈరోజు మనము ఇలాగుండేవారము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి? గమనించాలి. ఏదో నేను సంపాదిస్తున్నాను, బ్రతికేస్తున్నాను అని ఏదో వచ్చేస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మనకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, ముఖ్యంగా ప్రాణము దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి రోజు అన్ని చేయగలుగుతున్నావు. నువ్వు టెక్నాలజీ ద్వారా అనేక దారుగా నువ్వు చేయగలుగుతున్నావు. నీ ప్రాణమే లేకపోతే నువ్వేమి చేయగలవు? దేవుడు అయితే మనకు అనుదినమును ఆయన కాపుదలు ఇచ్చాడు. దాని ద్వారా అనేకమైన సృష్టించబడుతున్నాయి. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? క్రొత్త జ్ఞానము కలిగి వ్యర్థమైన వాటికి లోబడిపోతున్నావు. అంటే లోక సంబంధమైన వాటికి లోబడిపోయి ఈ మోసకరమైన నిరాకర్థముగా నీ ఉండిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. దేవుని వాక్యము చదివిస్తుంది కాబట్టి ఆయన వాక్యములో అనుసరించుకుని మార్గంలో స్థిరంతముగా ఉండి ఆయన కృపలో మనం ఏం చేయాలని వర్ధిల్లబడాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మనము స్థిరంతముగా ఉంటే ఆయన అనుసరించి చూడు. ఒక్కసారి నీకు ఎలాగుంటుందో ఒక్కసారి నువ్వు అనుసరించి ఆయన మార్గంలో ఉంటే కనుక అసలు నువ్వు ఎలాగుంటావో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకస్థరంగా ఉన్న రాన్ని ఒక్కసారి రుచిస్తావు, మరి ఆయన కూడా అనుసరించి ఒక్కసారి అసలు నీ జీవితం ఎలా ఉండదు? మార్పు చెందుతుంది.
మన జీవితం ప్రతి ఆలోచన మారుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనం అందరము నిత్యము అనుదినము ఏంటంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మనం విని దాన్ని గ్రహించి ఆయన మార్గులు మనందరము స్థిరంతంగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము అనుదినమును ఆయన మార్గులు మనం అందరం ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడు అనుసరించుకొని నడుచుకోవాలి? ఎప్పుడండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటలు మన నిత్యం తెలుస్తుంది కాబట్టి మనము ఏం చేయాలండి? పరిపూర్ణతంగా ఉన్నాం కాబట్టి ఆయన కట్టడలకే మనుషులకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కట్టడం మనుషులు ఎంతోమంది కూడా ఆయన ఏదో చెప్తారు, అవసరం దానికి చేయరు, కానీ అవసరం మాత్రం పరిగెడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా ఏది నీకు అవసరమో అదే చెయ్యి, ఏది విత్తుతావో అదే కోస్తావు అని దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు దేని అడుగుతావో అదే పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి మనము కూడా ఆయన అనుసరించి నడుచుకుని ఆయన కృప ద్వారా మనం అందరం వర్ధనపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి మరొకసారి మనం సరి చేసుకుందాం, వాక్య ప్రకారంగా జీవించి నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సకల స్వర కారణభూతుడు, జీవమగల తండ్రి, నీకు వందములు నాయన. నీ కృపలో నీ ఆత్మలో మమ్మల్ని వర్ధన చేసినాను. ఇంతవరకు ప్రభు నీ మాటలు బట్టి కొద్ది నిమిషాలు మరి మాతో మీరు మాట నమ్ముచున్నాను. ఇంతవరకు నేను నీ వాక్యం విన్న బిడ్డలు బట్టి ప్రభా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని మరి వాక్యసారంగా జీవితం నడిచే కృప ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. నీ మార్గ స్థిరపరచండి. పరిశుద్ధుడానికి కొందము నీ దయగలస్తాము. బిడ్డ పనికించిన వారు చేస్తున్న పనిని, వ్యాపారము, ఉద్యోగము దీవించి ఆశ్రయించి వ్యవసాయం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి కష్టాలు ప్రతిఫలం దయచేయండి. ఇంకా అనేక మంది గల్పదేశంలో ఉన్నారు తండ్రి ప్రభ, వారు చేస్తున్న పనులను దీవించి ఆశ్రయించి వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి. ప్రభ, ఎంతమంది ఇంకా జీతాలు లేవక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఆహారం లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వారందరూ సకల ఆహారం దయచేయండి. జీతాలు పెంచుకోవడానికి ప్రభ, చేతలు ఇవ్వడానికి కృప చూపించండి. పరిశుద్ధురానికి వందములు నీ దయగలాస్తామని ప్రతి బిడ్డ కలిగించి కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, వెరుకులు, శోధనలు, కష్టములు, బలహీనత ఎంతమంది ఉన్నారు తండ్రి, వారిని విడుదల పొంది నీ కృపతారు బలపరిచి నీ ఆత్మ ముద్దలు చేయండి ప్రభా. నీ వాక్యముని బలపడే కృప ధన్యత బిడ్డకుని కుటుంబానికి అనుగ్రహించి నీ మార్గ స్థిరపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.